Hey guys, welcome back to the Geeky Telugu. These are RHA S500 Universal Wired Earphones. ఇవి ఒక మిడ్ రేంజ్ ప్రీమియం ఇయర్ఫోన్స్ అని చెప్పాలి. వీటిని అయితే ఈరోజు కంప్లీట్గా రివ్యూ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్ అండ్ బిల్డ్. మనకి ఇయర్ టిప్స్ చూసుకుంటే టోటల్ బాడీ అంతా కూడా హై గ్రేడ్ మెటల్ బాడీ అయితే వస్తుంది. మనకి డ్యూరబుల్ మెటల్ అయితే ఉంటుంది. అండ్ పైన వైపు చూసుకుంటే మనకైతే RHA బ్రాండింగ్ కనపడుతుంది. అండ్ సైడ్స్లో క్లియర్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ ఇవి మనకైతే సిలికాన్ ఇయర్ టిప్స్తో వస్తాయి. వీళ్ళైతే 6 pairs ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒకటైతే మనకి డబల్ ఫ్లాంజ్ ఇయర్ టిప్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వైడ్ వెరైటీ ఆఫ్ ఇయర్ సైజెస్కి అయితే మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. అండ్ దెన్ వైర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది వైర్ ఏదైతే ఉందో మనకి ఇది రౌండెడ్ కేబుల్తో వస్తుంది. బ్రేడెడ్ అయితే కాదు, బట్ మంచి డ్యూరబుల్ క్వాలిటీ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ మనకైతే కంట్రోలర్ ఏదైతే ఉందో ఇది సింగిల్ మల్టీ ఫంక్షన్ బటన్ తోటి అయితే వస్తుంది. వాల్యూమ్ బటన్స్ అయితే ఉండవు మనకి ఇందులో. సో మీరు ఫోన్ యూస్ చేసి అయితే వాల్యూమ్స్ని అయితే కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నాకు బటన్ క్వాలిటీ బాగా నచ్చింది. మీరు ఎక్కడ ప్రెస్ చేసినా కూడా మొత్తం బటన్లకు యాక్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకైతే ఒక మైక్రోఫోన్ హోల్ అయితే కనపడుతుంది. అలాగే RHA బ్రాండింగ్ అయితే ఉంటుంది. అండ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఈ బటన్ యూస్ చేసి సింగిల్ ట్యాప్ చేస్తే మనకైతే సాంగ్ ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది. డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ట్రాక్కి వెళ్తుంది. ట్రిపుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. అండ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది కంట్రోల్స్ గురించి. అండ్ దెన్ కింద చూసుకుంటే మనకైతే ఇక్కడ ఒక కేబుల్ అడ్జస్టర్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో కేబుల్ లెంత్ని మీ ఇయర్స్కి తగ్గట్టు అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కేబుల్ స్ప్లిటర్ అయితే ఉంది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది వైర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బ్రేడెడ్ కేబుల్, హై క్వాలిటీ బ్రేడెడ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కేబుల్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఎట్ ది ఎండ్ మనకి ఏదైతే హెడ్ఫోన్ జాక్ ఉందో హెడ్ఫోన్ జాక్ ఎంక్లోజర్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మొత్తం డ్యూరబుల్ మెటల్ అయితే ఇచ్చారు. హై గ్రేడ్ మెటల్ అయితే యూస్ చేశారు. అక్కడ RHA బ్రాండింగ్ కూడా కనపడుతుంది. అండ్ అలాగే మనకి హెడ్ఫోన్ జాక్ ఏదైతే ఉందో ఇది గోల్డ్ ప్లేటెడ్తో వస్తుంది. సో కొంచెం డ్యూరబుల్ ఉన్న హెడ్ఫోన్ జాకే ఇచ్చారని చెప్పాలి. అండ్ దెన్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకైతే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇయర్ టిప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అందువలన మనకైతే ఈవెన్ లాంగ్ అవర్స్ యూస్ చేసినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫిట్ గురించి మాట్లాడుకుంటే మంచి స్నగ్ ఫిట్ అయితే వస్తుంది. మీరు మంచి కరెక్ట్ సైజ్ ఇయర్ టిప్స్ వాడితే మీకైతే స్నగ్ ఫిట్ ఇస్తుంది. అండ్ నేను తలూపినప్పుడు కూడా అంత ఈజీగా అయితే చెవులో నుంచి పడిపోవట్లేదు. సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్ ఎక్సలెంట్ ఫిట్ అయితే ఉందని చెప్పాలి. సో ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అండ్ క్వాలిటీలో డిజైన్ అండ్ బిల్డ్లో మనకైతే ప్రీమియం క్వాలిటీ ఇయర్ఫోన్స్ అని చెప్పాలి. అండ్ దెన్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో చాలా ఉంది ఆడియో క్వాలిటీలో మాట్లాడుకునేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఇయర్ఫోన్స్కి మనకైతే బర్న్ అవసరం ఉంటుంది. సో బర్న్ అంటే ఏంటో మీకు అర్థం కావాలంటే మీకైతే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ బర్న్ ఎందుకు అవసరం అంటే మనం ఆడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు షూస్ కొనడానికి ఏదైనా షూ షాప్కి వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్పోర్ట్స్ షూ కొంటున్నాను. సో షాప్ కీపర్ ఏం చెప్తాడంటే ఆ స్పోర్ట్స్ షూస్ మీ లెగ్కి కరెక్ట్ ఫిట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మీ ఫుట్ షేప్ తీసుకొని కంఫర్ట్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే షూ సెటిలింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఆ సెటిలింగ్ ప్రాసెస్ని మనం ఏమంటామంటే బ్రేకింగ్ అని అంటాం. అదే సేమ్ ప్రాసెస్ని ఇయర్ఫోన్స్లో ఏమంటారంటే బర్న్ అంటారు. సో బేసికలీ ఇయర్ఫోన్స్లో మనకైతే మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. అందులో బేసిక్గా మూవ్ అయ్యే పార్ట్ ఏంటంటే డయాఫ్రమ్. సో డయాఫ్రమ్ ఏం చేస్తుందంటే ఎయిర్ మాలిక్యూల్స్ని సర్టన్ ఫ్రీక్వెన్సీలో మూవ్ చేస్తుంది. సో దట్ సర్టన్ సౌండ్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అయితే ఈ మూవింగ్ పార్ట్స్ అనేవి కొంచెం వాటి పర్ఫెక్ట్ పొజిషన్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో అందుకోసమే మనం ఈ బర్నింగ్ అనే ప్రాసెస్ని చేస్తాం. సో బర్నింగ్ ప్రాసెస్ అనేది వేరియస్ వేస్లో చేయొచ్చు. మీకైతే ఒక 2 ways చెప్తాను. అందులో ఒకటి ఏంటంటే మీరు డిఫరెంట్ జానర్స్ ఉన్న సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి. అన్నీ ఉండాలి. పాప్ ఏమని అంటే లైక్ ఇప్పుడు బేస్ ఉన్న సాంగ్స్ ఉండాలి, ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే అవుతున్న సాంగ్స్ ఉండాలి. సో ఇలా అన్ని జానర్స్ ఉన్న సాంగ్స్ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకొని మీ ఫోన్కి హెడ్ఫోన్స్ని కనెక్ట్ చేసేసి హై వాల్యూమ్లో
ఓవర్ నైట్ మొత్తం ప్లే చేయాలి, హై వాల్యూమ్లో ఓవర్ నైట్ మొత్తం ప్లే చేయాలి. అదొక ప్రాసెస్. లేదంటే మీకు వైట్ నాయిస్ అని, పింక్ నాయిస్ అని సౌండ్ ట్రాక్స్ అనేవి దొరుకుతాయి, యూట్యూబ్లో ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి. నేనైతే ఒక వెబ్సైట్, నేను యూజ్ చేసిన వెబ్సైట్కి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది యూజ్ చేసి కూడా మీరైతే బర్నింగ్ చేయొచ్చు. మళ్ళీ ఏం చేయాలంటే మీ ఫోన్కి కనెక్ట్ చేయండి, ఆ ట్రాక్ని పెట్టేసి 50% మీడియం వాల్యూమ్లో మాత్రమే ప్లే చేయండి. హై వాల్యూమ్లో ప్లే చేస్తే ఈ పింక్ నాయిస్ ఇలాంటివి పెట్టినప్పుడు మనకి ఇయర్ ఫోన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇలా ఎంతసేపు చేయాలంటే ఆడియో ఫైల్స్ డిఫరెంట్ అవర్స్ అయితే బర్నింగ్ చేస్తారు. కొంతమంది 20 అవర్స్ చేస్తారు, కొంతమంది 40 అవర్స్ చేస్తారు, కొంతమంది 400 అవర్స్ కూడా చేస్తారు. నేనైతే అరౌండ్ 20+ అవర్స్ అయితే బర్నింగ్ చేశాను. సో బర్నింగ్ చేసిన తర్వాత నాకు నోటీస్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే, బర్నింగ్ చేయకముందుకు నాకైతే కొంచెం ఆడియో క్వాలిటీ షార్ప్ అనిపించింది. బట్ ఆఫ్టర్ దట్ నాకైతే కొంచెం స్మూత్గా అనిపించింది, సాఫ్ట్గా అనిపించింది. మరీ హెవీగా నోటీసబుల్ కాదు, స్లైట్లీ నోటీసబుల్ డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉందని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనము ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. మనకైతే ఇందులో 6mm డ్రైవర్స్ వస్తాయి. అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉందంటే సమ్వాట్ లీనియర్గా ఉంది. మిడ్ రేంజ్ ఇంకా హై రేంజ్ ఏదైతే ఉంటుందో మనకు అది కొంచెం ప్రొనౌన్స్డ్గా ఉందని చెప్పాలి. బేస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బేస్ హెడ్స్ కోసం కాదు, మీరు ఒకవేళ ఇయర్ వైబ్రేటింగ్ బేస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఇయర్ ఫోన్స్ అలాంటి బేస్ అయితే ప్రొడ్యూస్ చేయదు. బట్ ఏంటంటే సాంగ్లో ఎక్కడైతే బేస్ కావాలో ఆ టైంలో బేస్ని అయితే కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్సలెంట్ క్వాలిటీ బేస్ ఉంది, చాలా టైట్ బేస్ ఉంది. నాకు ఒకవేళ ఎలాంటి టైప్ ఆఫ్ బేస్ కావాలనుకుంటే మాత్రం నేను ఇలాంటి బేస్ని ప్రిఫర్ చేస్తాను. సో డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్ బాగుంది. బట్ మీరు బేస్ హెడ్స్ అయ్యి ఆల్ ది టైమ్ బేస్ ప్లే కావాలనుకుంటే మాత్రం ఈ ఇయర్ ఫోన్స్ అలాంటి బేస్ని ప్రొడ్యూస్ చేయదు. అండ్ దెన్ మిడ్స్ అండ్ వోకల్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే మిడ్స్ అండ్ వోకల్స్ చాలా క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ వోకల్స్ కూడా చాలా ట్రూ టు లైఫ్ అయితే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అండ్ హై ఎండ్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే ఐటోన్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇన్స్ట్రుమెంట్స్ చాలా క్లియర్గా ప్రొడ్యూస్ చేస్తుంది. మనకైతే ఈవెన్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా చాలా వెల్గా జరుగుతుంది. నాకు ఇన్స్ట్రుమెంట్ సౌండ్స్ చాలా బాగా నచ్చాయి. బట్ ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యాక్సిమం వాల్యూమ్లో విన్నప్పుడు కొంచెం హార్ష్గా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు అనిపించింది, షార్ప్గా ఉన్నట్టు అనిపించింది. ఎస్పెషలీ ద మోన్ ఆఫ్ మెషిన్ అనే ఒక సాంగ్ ఉంది మనకి బై సిక్ ఫ్లిప్. ఈ సాంగ్లో మీరు వింటే డెఫినెట్గా హార్ష్నెస్ అనేది ఫీల్ అవుతారు. సో ఆ సాంగ్కి కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అది కూడా యూజ్ చేసి టెస్ట్ చేయొచ్చు. అండ్ ఫైనలీ సౌండ్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే సౌండ్ స్టేజ్ అనేది చాలా వైడ్గా ఉంది, చాలా స్పేషియల్గా ఉంది. సౌండ్ అనేది ఎక్కడి నుంచో వస్తున్న ఫీల్ అయితే ఉంది. డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ స్టేజ్ కూడా చాలా బాగుంది. అండ్ వాల్యూమ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఉంది. నాట్ టూ హై, నాట్ టూ లో, కరెక్ట్ సౌండ్ అవుట్పుట్ ఉందని చెప్పాలి. అండ్ నాయిస్ ఐసోలేషన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే పర్ఫెక్ట్ సీల్ ఉన్న ఇయర్ టిప్స్ వాడితే మాత్రం మీకైతే మోస్ట్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎలిమినేట్ అవుతుంది. అండ్ స్టీరియో సపరేషన్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుందని చెప్పాలి. అండ్ ఫైనల్లీ నేనేం చేశానంటే ఇయర్ ఫోన్స్ని ఇంకా కొంచెం ఎక్కువ టెస్ట్ చేయడానికి ఎక్కువ డైనమిక్స్ ఉన్న సాంగ్ అయితే విన్నాను. ఆ సాంగ్ పేరు ఏంటంటే డూ ఐ వానా నో బై ఆర్క్టిక్ మంకీస్. సో ఈ సాంగ్లో ఎస్పెషల్లీ పెనల్టిమేట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో 3 minutes 5 seconds ఆ సెక్షన్ దగ్గర మనకైతే లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, లాట్ ఆఫ్ బేస్, కొంచెం ఎక్కువ డైనమిక్స్ ఉంటాయి. సో అక్కడ బాగానే హ్యాండిల్ చేసిందని చెప్పాలి. వేరే ఇయర్ ఫోన్స్ ఇప్పటివరకు టెస్ట్ చేసిన వాటికన్నా కూడా నాకు ఇది కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసింది అనిపించింది. ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. ఒకవేళ మీరు బేస్ సెట్స్ కాకపోతే మాత్రం డెఫినెట్గా మీకు ఇవి నచ్చుతాయి. అండ్ దెన్ మైక్రోఫోన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ ఉంది. అండ్ ఈ మైక్రోఫోన్ అనేది మౌత్కి దగ్గరగా ఉంది. సో వాయిస్ కూడా బాగానే పిక్ చేస్తుందని చెప్పాలి. అండ్ మీకు ఒక ఆడియో శాంపుల్ అయితే ప్లే చేస్తాను, అది విని మీకు మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలో, నా వాల్యూమ్ ఎలా వినపడుతుంది? మంచిగా ఉంది, క్లియర్గానే ఉంది. లౌడ్గా ఉందా? ఓకే ఓకే ఓకే. అండ్ ఫైనలీ ప్రైస్ అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది అరౌండ్ 2000 రూపీస్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. 2000 ఆ ప్రైస్ రేంజ్లో అవైలబుల్ ఉంటుంది. బట్ అవైలబిలిటీ అనేది కొంచెం కష్టం ఉంది, ఇది ఈజీగా దొరకట్లేదు మనకి. ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో చూసుకుంటే మనకి కరెంట్లీ అన్అవైలబుల్ ఉంది, ఇది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. అండ్ ఈవెన్ వేరే వెబ్సైట్స్లో చెక్ చేసినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. బట్ హెడ్ఫోన్ జోన్లో మాత్రం మనకు అప్పుడప్పుడైతే ఇది స్టాక్లో వస్తూ ఉంటుంది. ఈవెన్ రైట్ నౌ హెడ్ఫోన్ జోన్లో కూడా ఇది అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంది. బట్ ఈవెన్ దో మీకైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎప్పుడైనా స్టాక్లో వచ్చినప్పుడు ఆ లింక్స్ యూస్ చేసి పర్చేస్ చేయండి. సో ఫైనలీ ఈ ప్రైస్ రేంజ్కి ఇవి కొనొచ్చా అంటే డెఫినెట్లీ వీలైతే మంచి బిల్డ్ క్వాలిటీని ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు బేస్ వద్దు, ఆడియో ఫైల్ లాంటి సౌండ్ కావాలనుకుంటే మాత్రం ఇది మంచి సౌండ్ క్వాలిటీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈవెన్ వీలైతే ఇలా ఎక్స్ట్రా చాలా ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకైతే ఒక క్యారింగ్ పౌచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అవుతాయి. సో ఇది ఓవరాల్గా RHA S500 యూనివర్సల్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ రివ్యూ గురించి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.